ఒకప్పుడు మన జేబులో ఏ సిమ్ కార్డు ఉండేది? టాటా డొకోమో, యూనినార్, ఎయిర్సెల్, వర్జిన్ మొబైల్. సగం పైసా కాల్ రేట్లు, ఫ్రీ ఎస్ఎంఎస్ ఆఫర్లతో ఈ కంపెనీలు ఒక వెలుగు వెలిగాయి. కానీ ఈ రోజు చూస్తే ఇవేవీ లేవు. అసలు ఈ దిగ్గజ కంపెనీలు ఎందుకు కనుమరుగయ్యాయి? వొడాఫోన్ ఐడియా కూడా ఎందుకు ఈ మనుగడ కోసం పోరాడుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణాలు చూద్దాం. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి, 2016లో రిలయన్స్ జియో రాక టెలికాం రంగంలో ఒక సునామీని సృష్టించింది. ఉచిత డేటా, ఉచిత కాల్స్ తో జియో పాత కంపెనీల ఆదాయ మార్గాలను దెబ్బతీసింది. మిగిలిన కంపెనీలు ఆ స్థాయి పోటీని తట్టుకోలేక కుప్పకూలిపోయాయి. రెండవది, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ఏజీఆర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలు కంపెనీలకు గుదిబండగా మారాయి. ప్రధానంగా ఈ కంపెనీలు ఈ 2 కారణాల వల్ల ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఈ 2 కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి కారణం స్పెక్ట్రమ్. మనం ఫోన్ మాట్లాడాలన్నా, డేటా వాడాలన్నా గాలిలో ప్రయాణించే రేడియో తరంగాలు స్పెక్ట్రమ్ అవసరం. ఈ తరంగాలు దేశ ప్రజల ఆస్తి, అంటే ప్రభుత్వానిది. కంపెనీలు తమ సిగ్నల్స్ పంపించుకోవడానికి ఈ తరంగాలను వాడుకున్నందుకు గాను ప్రభుత్వానికి భారీ మొత్తంలో అద్దె చెల్లించాలి. ఇది రోడ్డుపై ప్రయాణించడానికి మనం కట్టే టోల్ ట్యాక్స్ లాంటిది అన్నమాట. రెండవ కారణం ఏజీఆర్ బకాయిలు. అంటే అసలు ఇక్కడే గొడవ మొదలైంది. టెలికాం కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య దాదాపు 15 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో యుద్ధం నడిచిన అంశం ఇది. దీని కథేమిటో చూద్దాం. మొదట ఒప్పందం 1999లో వచ్చిన కొత్త నిబంధన ప్రకారం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు కట్టే బదులు తమకు వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని రెవెన్యూ షేరింగ్ అంటారు, ప్రభుత్వానికి కట్టాలని ఒప్పందం చేసుకున్నాయి. కానీ అక్కడే గొడవ మొదలైంది. కంపెనీల వాదన ఏమిటంటే, మేము కేవలం ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఆదాయంలోనే మాత్రమే వాటా ఇస్తామని మొండికేశాయి. అప్పుడు ప్రభుత్వం వాదించింది, అలా కుదరదు. మీకు వచ్చే వడ్డీలు, ఆస్తులు అమ్మకం, స్క్రాప్ అమ్మకం, ఇలా మీకు వచ్చే ప్రతి రూపాయిలోనూ మాకు వాటా ఇవ్వాలని అంది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వం చెప్పిందే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది. దీనివల్ల కంపెనీలు 15 ఏళ్లుగా కట్టని బకాయిలు, వాటిపై వడ్డీలు, జరిమానాలు కలిసి లక్షల కోట్లకు చేరాయి. మరి కంపెనీలు ఎందుకు మునిగిపోయాయి? ఉదాహరణకు టాటా డొకోమో లేదా ఎయిర్సెల్ లాంటి కంపెనీలు అప్పటికే నష్టాల్లో ఉన్నాయి. పైన చెప్పిన ఏజీఆర్ తీర్పు వల్ల ప్రభుత్వానికి వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. ఒకవైపు జియో వల్ల రాబడి తగ్గడం, మరోవైపు ప్రభుత్వం అడిగే లక్షల కోట్ల బకాయిలు. ఈ రెండిటి మధ్య నలిగిపోయి మనం ఈ వ్యాపారం చెయ్యలేము అని చేతులెత్తేసి కనుమరుగైపోయాయి. వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏమిటి అంటే, వొడాఫోన్ ఐడియా కూడా దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వానికి కట్టాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు మరియు ఏజీఆర్ బకాయిలే. అందుకు వారు ఇప్పుడు అల్లాడుతున్నారు. ప్రభుత్వం గనక వీరికి వెసులుబాటు ఇవ్వకపోతే ఇండియాలో కేవలం జియో, ఎయిర్టెల్ మాత్రమే మిగిలే ప్రమాదం ఉంది. ఇక మూడవది, టెక్నాలజీ మార్పు ద్వారా 2G, 3G నుండి నేరుగా 4Gకి మారడానికి పెట్టుబడులు అవసరమయ్యాయి. చిన్న కంపెనీలు అంత ధైర్యం చేయలేక తప్పుకున్నాయి. ఫలితంగా వొడాఫోన్ ఐడియా కలిసి నేడు విఐగా మారి ఇంకా లాభాల కోసం వెతుకులాడుతూనే ఉన్నాయి. రిలయన్స్ జియో అతి తక్కువ బకాయిలు ఉన్నాయి కాబట్టి జియో విషయంలో ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే కొత్త కంపెనీ జియో మార్కెట్లోకి వచ్చింది 2016లో. ఏజీఆర్ వివాదం అనేది 20 ఏళ్ల కిందటి నుండి ఉన్న పాత బకాయిల మీద నడిచింది. జియో అప్పటికే కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారం మొదలు పెట్టడం వారి వల్ల బకాయిలు చాలా తక్కువగా 195 కోట్లు మాత్రమే ఉన్నాయి. జియో ఆ కొద్దిపాటి మొత్తాన్ని 2020లోనే ప్రభుత్వానికి చెల్లించి ఏ బకాయిలు లేని కంపెనీగా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ భారీ బకాయిలు ఉన్నాయి, కానీ తెలివైన వ్యూహం అనుసరించింది. ఎయిర్టెల్ పాత కంపెనీ కావడంతో వారిపై దాదాపు 44,000 కోట్ల భారం పడింది. ఎయిర్టెల్ ఇప్పటికే 18,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించింది. మారిటోరియం మిగిలిన బకాయిలను కట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన 4 ఏళ్ల గడువును మారిటోరియం వాడుకుంది. ప్రస్తుతం 2025 చివరిలో ఉన్నాం కాబట్టి 2026 మార్చి నుండి ఎయిర్టెల్ తన మిగిలిన బకాయిలను వాయిదాల పద్ధతిలో కట్టడం మొదలు పెడుతుంది. ఎయిర్టెల్ లాభాల్లో ఉండటం వల్ల వారు ఈ అప్పును కట్టగలరనే నమ్మకంతో ఉన్నారు. అందుకే వారు వొడాఫోన్ లాగా మూతపడే స్థితిలో లేరు. మరి వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏమిటి? అసలు సమస్య అంతా అక్కడే ఉంది. వీరి బకాయిలు దాదాపుగా 83,000 కోట్లు. వీరు కట్టలేక చేతులెత్తేయడంతో ప్రభుత్వం తన బకాయిలకు బదులుగా ఆ కంపెనీలో వాటా, అంటే ఈక్విటీని తీసుకుంది. అంటే ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కేంద్రం ప్రభుత్వం ఒక పెద్ద భాగస్వామి. వీరికి మరో 4-5 ఏళ్ల పాటు వడ్డీ లేని గడువు ఇచ్చేలా ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. మరి భవిష్యత్తు మార్కెట్ ఎలా ఉండబోతుంది? భారత టెలికాం రంగం ఇప్పుడు డ్యూయోపాలీ దిశగా వెళ్తుంది. అంటే మార్కెట్ మొత్తం ఎయిర్టెల్ మరియు జియో చేతుల్లోనే
ఉండబోతుంది. ముందు ముందు మనం ఎదుర్కోబోయే మార్పులు ఇవే. ధరల పెరుగుదల, పోటీ తగ్గే కొద్దీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతూనే ఉన్నాయి. 5G మరియు AI విప్లవం వస్తుంది కాబట్టి కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాదు, స్మార్ట్ హోమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీ ఈ రెండు కంపెనీలు మన జీవితాలను శాసించబోతున్నాయి. చివరికి మిగిలేది క్వాలిటీ ఇచ్చే మొనగాళ్లే.